అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్ హిట్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ని అయితే మేకర్స్ ఈ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా విడుదల చేశారు. మరి ఈ సినిమా ఎంత మందిని ఆకట్టుకుందో అనేది ఇప్పుడైతే నేను చెప్తాను. అయితే ఐ విల్ టెల్ యూ ద ప్లస్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్. రామ్ తో కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి సినిమాలో. అలాగే తన గ్లామర్ షో కూడా మాస్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆల్సో ఫైట్ సీన్స్ కూడా చాలా బాగా చేశారు. ఇక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన రోల్లో అయితే స్టైలిష్ డాన్ గా కనిపించారు. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్, కొన్ని మాస్ ఎలిమెంట్స్ అయితే అద్భుతంగా తీశారనే చెప్పొచ్చు. ఇంకా అదే విధంగా మాస్ ఫైట్స్, మాస్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్ దగ్గర, ఆ ఫైట్ చాలా చాలా బాగుంది. అండ్ మైనస్లు కూడా కొంచెం ఉన్నాయి. సో ఎక్కడో కొన్ని సీన్స్ తప్పిపోయాయి అనిపించింది. అండ్ అసలు సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదని అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మొదటి సగం ఏదో ఓకే అనిపించిన రేంజ్లో అనిపిస్తే మిగిలిన సగం పరిస్థితి కూడా ఇదే రీతిలో కొనసాగింది. అండ్ అలాగే మైనస్గా పూర్తి మార్క్ ఏదైతే ఉందో, ఒక మాస్ పాయింట్ అది ఫుల్ ఫ్లెష్డ్గా కన్వే చేయలేకపోయారు అనిపించింది. కానీ పంచ్ డైలాగ్స్ అయితే సినిమాలో బాగున్నాయి, బట్ అంత ఎక్కువగా లేవని అనిపించింది. అండ్ వీటిని ఆశించేవారు మరింత డిసప్పాయింట్ అవుతారని అనొచ్చు. ఇక సంజయ్ దత్ రోల్ విషయానికి వస్తే ఇంకా పెద్ద డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి. సినిమాలో తన రోల్ చాలా అసహజంగా అనిపిస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, ఈ సినిమాలో చార్మి, పూరి జగన్నాథ్ నిర్మాణ విలువలు అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఇంకా సినిమా సెటప్ కి కావాల్సిన సెట్టింగ్ వర్క్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. అలాగే టెక్నికల్ టీంలో మణి శర్మ వర్క్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. బట్ ఇంకా కొన్ని సీన్స్లో స్కోర్ బాగుంది, మరి కొన్ని వాటిలో కాస్త కొంచెం సస్పెన్స్ మిస్ అయింది అనిపించింది. ఇంకా రాజ్ తోటా ఇచ్చిన విజువల్స్ బాగున్నాయి. ఇంకా జునైద్ ఎడిటింగ్ వర్క్ ఇంకా బెటర్గా చేయాల్సి ఉంటుంది, బికాస్ కొన్ని సీన్స్లో ఆడియో సింక్ కూడా మిస్ అయింది. ఇక టోటల్గా చూసుకుంటే మాస్ హిట్ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వచ్చిన ఈ చిత్రం దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అనుకుంటే అందులో సగాన్ని కూడా రీచ్ కాలేకపోయింది అని చెప్పుకోవచ్చు. ఇంకా లిమిటెడ్గా కనిపించిన మాస్ మూమెంట్స్ ఓకే, రామ్ తన రోల్కి బాగానే న్యాయం చేశారు. ఇంకా కావ్య థాపర్ కూడా బాగానే కనిపించింది. కానీ పూరి వర్క్ మాత్రం అంచనాలు రీచ్ అయ్యే రేంజ్లో అయితే లేదు. పార్ట్ 1 చూసి దీనిపై ఎక్కువ అంచనాలు పెట్టుకునే వాళ్ళైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.